చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుది. ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైన ప్రాంతం నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ మరింత సమాచారం అందిస్తారు. సతీష్, చెప్పండి. రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చారిత్రక ఘట్టానికి ఈరోజు శ్రీకారం చుట్టబోతుంది. 3648 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి పాదయాత్రను ఈ రోజుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి సుదీర్ఘమైన పాదయాత్ర 14 నెలల పాటు 13 జిల్లాల్లో 231 మండలాలతో పాటు 2516 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈ పాదయాత్రకు సంబంధించి ఏ విధంగా సాగుతుంది, మనతో పాటు మాజీ ఎమ్మెల్యే కుంభారావు ఉన్నారు. సార్, ఇవాళ పాదయాత్రలో ఇన్ని నెలల పాటు సాగినటువంటి పాదయాత్ర ఏ విధంగా ముందుకెళ్ళింది అనుకుంటారు? ఇంతకాలం చేయడానికి కూడా అసలు ఎటువంటి పరిస్థితులు దారితీసే, ప్రజల్లో ఎటువంటి ఆకాంక్షలు ఉన్నాయనుకుంటున్నారు మీరు? స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇదొక అపూర్వమైనటువంటి సంఘటన. 14 నెలల పాటు 3648 కిలోమీటర్లు సాగినటువంటి పాదయాత్ర దాదాపు 2.5 కోట్ల మందిని ప్రత్యక్షంగా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. ఇవాళ ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకాన్ని కూడా కలిసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుంది, ప్రజలను రాక్షస పరిపాలనతోటి ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అనే విషయాలను కూడా ప్రత్యక్షంగా ప్రజల నుంచి తెలుసుకునే అవకాశం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసింది. ఇవాళ బహుశా చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఒక అపూర్వమైనటువంటి సంఘటనగా మనం పేర్కొనవచ్చు. ఇవాళ రైతాంగం కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగస్తులు కానీ, కార్మికులు కానీ, ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం ఇవాళ ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక రకాల ప్రజాకంటక విధానాలని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఆ సమస్యని అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారానికి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి పరిపాలనా విధానాన్ని ఇవ్వాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయానికి రావడానికి కూడా ఈ పాదయాత్ర బ్రహ్మాండంగా సహకరించింది. ఇవాళ ఈ పాదయాత్ర వల్ల అనేక విషయాలు ఇవాళ బహిర్గతమైనవి. 2014 ఎన్నికల సందర్భంగా ఈ ప్రభుత్వం ఈ ప్రజానీకరికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. ఇచ్చినటువంటి ఏ హామీని నెరవేర్చకపోగా కంప్లీట్గా అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వ విధానాల్ని ఎండగట్టడానికి, ప్రజల్ని చైతన్యం చేయడానికి ఈ పాదయాత్ర సంపూర్ణంగా ఉపయోగపడిందని ఇవాళ మేము భావిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా లక్షలాది మంది ప్రజానీకం పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో అడుగు వేయడానికి సిద్ధమయ్యారు. లక్షలాది మంది, కోట్లాది మంది ఆయనతో కలిసి నడిచారు. ఇవాళ అన్ని వర్గాల ప్రజానీకాన్ని సమీకరించి ఆ సమస్యల్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడానికి ఈ పాదయాత్ర బ్రహ్మాండంగా ఉపయోగపడిందని ఇవాళ చెప్పవచ్చు. ఇవాళ ఇది చాలా స్పష్టంగా ప్రభుత్వ వ్యతిరేక వైఫల్యాన్ని ఎండగట్టడంతో పాటు అవినీతిని ఎండగట్టేందుకు ఈ పాదయాత్ర